రేపటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. రెండు 2024లో అధికారంలోకి వచ్చేది వైసీపీనే. రైతులను నట్టేట ముంచిన చరిత్ర చంద్రబాబుదే అన్న జోగి రమేష్. వరంగల్లో పెరుగుతోన్న కరోనా కేసులు, తాజాగా 3 చిన్నారులకు పాజిటివ్. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా కలకలం, ఖైదీకి కరోనా పాజిటివ్. న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతోన్న యూత్, కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ పలికేందుకు సన్నద్ధమైన యువత. ఇవాళ అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు. న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైళ్ల వేళలు పెంపు. విశాఖలో న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్పెషల్ ఫోర్స్. రాచకొండ పరిధిలో న్యూ ఇయర్ కు ట్రాఫిక్ ఆంక్షలు, విమాన టికెట్ ఉంటేనే ఓఆర్ఆర్ పైకి రావాలంటోన్న పోలీసులు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచే నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, జాగ్రత్తలు పాటించాలన్న సిటీ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్. తిరుపతిలోని పాపనాయుడుపేటలో దొంగల భీభత్సం, 8 బంగారం షాపుల్లో నగలు బంగారం ఎత్తుకెళ్లిన నిందితులు. శ్రీశైలంలో జనవరి 3 నుంచి కొత్త ఆర్జిత సేవ ప్రారంభం. ప్రాతకాల సేవలో దంపతులు లేదా ఒక్కరు పాల్గొనే అవకాశం. తిరుమలలో రేపటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం, ఎల్లుండి నుంచి సర్వదర్శనం టికెట్లు జారీ. తెలంగాణలో 10th పరీక్షల షెడ్యూల్ విడుదల, మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం, విజయనగరం జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు. శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి సంచారం, రాత్రి వేళల్లో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కనిపించిన చిరుత. కొత్త ఏడాది తొలి రోజునే ఇస్రో ప్రయోగం, రేపు ఉదయం 9:10 పిఎస్ఎల్వి C-58 ప్రయోగం. ఢిల్లీలో దట్టంగా అలుముకున్న పొగమంచు, ఆలస్యంగా నడుస్తోన్న పలు రైళ్లు.